జగన్మోహన్ రెడ్డి ప్రవర్తనపై అయితే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే విమర్శలు అయితే చేశాడంటే, ఎందుకంటే అసెంబ్లీలోకి వచ్చి కనీసం 2 నిమిషాలు కూర్చోలేనాడు. ఎలా ప్రజల కోసం పోరాడతాడు, ప్రతిపక్ష ఏ హోదా ఇస్తే మాత్రం ఏంటి ఉపయోగం అని అయితే ఆయన అయితే ఎద్దేవా చేశాడు. అలానే మీరు చూసుకుంటే ఆయన కనీసం గవర్నర్ కూడా రెస్పెక్ట్ చేయకుండా గవర్నర్ దగ్గరికి వెళ్ళి ఆయన అయితే అవహేళన చేయడం కావచ్చు, లేకుంటే వాళ్ళ రౌడీయిజం కావచ్చు అని అయితే ఆయన ఎద్దేవా చేశారు పవన్ కళ్యాణ్ గారు అయితే. ఓవరాల్ చూసుకుంటే నాకు కూడా నచ్చలేదంటే ఆయన వెళ్ళిపోవడం అంట సడన్గా. ఎందుకంటే ఓపిక్గా కూర్చోవాలి. అంతకుముందు చంద్రనాయుడు కూడా కనీసం సంవత్సరంన్నర 2 సంవత్సరాల పాటు అయితే అసెంబ్లీలో కూర్చున్నాడు. సీట్లు తక్కువ వచ్చినప్పటికీ ఓపిక కూర్చొని ఆ తర్వాత ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్లో అయితే బయటకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఒక మంచి అవకాశం ఉంటుంది. వాళ్ళు అవమానిస్తుంటే ఖచ్చితంగా ప్రజలు చూస్తూ ఉంటారు. మీరేం తప్పు చేయలేదు. అంతకుముందున్న మీరు ఏదైతే అభివృద్ధి పక్కన పెట్టేస్తే మీ సంక్షేమం అయితే చేసి ఉంటారు. అదే అడగండి. అక్కడికి వచ్చి అసెంబ్లీలో అడగాల్సింది అదే కదా. మేమైతే సంక్షేమం 90% చేసాం, మరి మీరేం చేస్తున్నారని అయితే క్వశ్చన్ చేయండి. సూపర్ సిక్స్లు మీరు ఎంత అమలు చేశారనేది క్వశ్చన్ చేయండి. అది వదిలిపెట్టేసి పారిపోవడం అనేది నాకు నచ్చలేదు. అలానే పవన్ కళ్యాణ్ కూడా గట్టిగానే విమర్శించాడు. ఆయన వాళ్ళ ప్రతిపక్ష హోదా కావాలనుకుంటే మరి గెలిచి సీట్లు రాకుండా అనైతికంగా ఎలా ఇస్తామని అయితే పవన్ కళ్యాణ్ అయితే క్వశ్చన్ చేశాడు. అంతేగా కరెక్ట్ కదా. రేపు పొద్దున పవన్ కళ్యాణ్ నిలబడ్డాడు కదా. ఎందుకంటే అప్పుడు ఆయన 2 సీట్లు గెలిస్తే గెలవలేదు. ఆయన వచ్చిన ఒక సీటు రాపాక వరప్రసాద్ వైసీపీకి మద్దతుగా నిలబడడం కావచ్చు. ఇలా ఎన్ని అవమానాలు భరించి, దాదాపు 5 సంవత్సరాలు అవమానాలు భరించి ఈ 2024 ఎలక్షన్లో గెలిచి ఇప్పుడైతే డిప్యూటీ సీఎం కావడం చూసాం. కాబట్టి ఓపిక అయితే ఉండాలి. జగన్మోహన్ రెడ్డికి అది లేదట్టుకుంది అసెంబ్లీలో కూర్చోడానికి కూడా. చూద్దాం మరి. ఇదైతే అందరు చాలామంది విమర్శిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డిని అయితే. అలానే పవన్ కళ్యాణ్ కూడా చాలా గట్టిగానే విమర్శించాడు. కనీసం బడ్జెట్ సమస్యలు జరుగుతుంటే దాని గురించి ప్రజలకు సంబంధించిన డబ్బులే పంచుతుంటే ఆయన ఉండకపోవడం అనేది ఇంతకుముందు మాజీ సీఎంగా అతను ఎలాంటి వాడు మీరు అర్థం చేసుకుని అయితే ప్రజలకి చెప్పే ప్రయత్నం అయితే పవన్ కళ్యాణ్ చేశాడు. ఖచ్చితంగా. ఎందుకంటే బడ్జెట్ సమస్యలు అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు చెప్పి వినాలి. దానిలో లోపాలు ఉంటే సరి చేయాలి తప్ప అక్కడున్న ఏదైతే గవర్నర్ ప్రసంగం సంబంధించి ఏదైతే ఇస్తారో ఆ పేపర్లు కూడా చించేయడం కావచ్చు. దానిపైన చాలా గట్టిగా అయితే విమర్శించారు పవన్ కళ్యాణ్ గారు.